ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 28వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యారాశి యందు, అలాగే ధనురాశి యందు కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము సంచరిస్తూ ఉండగా, మకర రాశి యందు రవిగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు సింహము, కన్య, తులారాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రాశివారు ఆధారపడ్డటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే, గురుగ్రహం లాభస్థానంలో, దశమ కేంద్రంలో రాహు, దానితో పాటుగా చంద్రబలం ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, ముఖ్యంగా గురు రాహువుల యొక్క అనుకూలత వల్ల అటు ఆర్థిక ఎద్దడి ఉండదు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికొస్తుంది. కుటుంబ సభ్యులో, బంధువులో, మిత్రులో ఎవరో ఒకరు మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సహాయాన్ని అందించేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏవైనా కూడా ఉద్యోగం అనేటువంటిది మీకు చాలా అండగా ఉంటుంది. ఆ ఉద్యోగంలో మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు ఉండవు. ఒక్క ఉద్యోగం మినహాయించి మిగతావన్నీ సమస్యలుగానే కనబడుతూ ఉంటాయి. ఇది ఒక ప్రధానమైన విషయం. ప్రత్యేకించి ఈ వారం పరిస్థితి చూస్తే, ఉద్యోగం చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. ఉద్యోగం నుండి బయటకు వస్తే రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలో, లేదా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు, కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యమో, లేదా అప్పుల బాధలో, లేదా ముందు ఉన్నటువంటి కార్యక్రమాలను తలుచుకుని కొంత భయంతో ఉండడమో, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల గమనం యథా దుఃఖ వార్త శృతం చేయవ అన్నారు. మీ మనసు నొప్పించేటువంటి కొన్ని రకాలైనటువంటి వర్తమానాలని వినడానికి కూడా రవి అష్టమంలో కారణమవుతూ ఉంటారు. ఉత్సాహ భంగాన్ని చేస్తారు. అంటే ఏదైనా ఒక పనిని ఉత్సాహంగా చేయడానికి రవి ఆటంకాలని కలిగిస్తూ ఉంటారు. ఆ పనులు చక్కగా ముందుకు సాగకుండా ఏదో ఒక రకమైనటువంటి అవాంతరాలు, ప్రత్యేకించి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి చిక్కులు కానివ్వండి, ఉన్నతాధికారుల వల్ల వచ్చేటువంటి సమస్యలు కానివ్వండి, లేదా మీ కుటుంబ సభ్యులే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకి మిమ్మల్ని గురి చేస్తూ ఉండడము, మీ మాటను లెక్క చేయకపోవడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల కోపం పెరిగిపోతూ ఉంటుంది. సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, బుధుడు కానీ, కుజగ్రహం కానీ, ఈ మూడు గ్రహాల వల్ల ఏమవుతుంది, అసలు ఎవరితో మనం మాట్లాడకూడదు, మన పని మనమే చేసుకోవాలి అనేటువంటి ధోరణి మిథున రాశి వారిలో పెరుగుతూ ఉంటుంది. నాకు ఎవరి అవసరం అక్కర్లేదు, నేను ఎవరి మీద ఆధారపడలేదు, అలాగే ఎవరైనా నా మీద ఆధారపడినా కూడా నేను ఏ విధమైన సహాయం చెయ్యను అనేటువంటి నిక్కచ్చి ధోరణితోటి మిథున రాశి వారు ముందుకు వెళతారు. ఒంటికేసి సొట్టుకోమంటారంటే, నాకు నీ అవసరం లేదు, నీకు నా అవసరం ఉన్నా నేను ఉపయోగపడను అనేటువంటి ధోరణి మాత్రం కొంత అలవడుతుంది. దీనికి కారణం ఏంటి అంటే, గతంలో ఈ మిథున రాశి వారికి ఏర్పడ్డటువంటి అనుభవాలే. కాబట్టి ఇది అనుభవపూర్వకంగా వచ్చినటువంటి స్థితి ఈ గ్రహస్థితి వల్ల కలిగింది. అయితే భాగ్యముందు శనేశ్వరుడు, అలాగే దశమ ఏకాదశ స్థానాల యందు ఉన్నటువంటి గ్రహాల వల్ల వృత్తికి మాత్రం ఇబ్బంది ఉండదు. వ్యాపారానికి కూడా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. చదువరులకి, విద్యార్థులకి మాత్రం గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి. మరీ ముఖ్యంగా బుధ గురువారాల్లో, ప్రత్యేకించి బుధవారం నాడు విఘ్నేశ్వరునికి బెల్లము, చెరకు గడని సమర్పణ చేయడం ద్వారా విఘ్నాలు తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అయి ప్రశాంతత ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.